వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఐలమ్మ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి చాకిరి కోసం, వ్యక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వీరనారి వారు. నిజాం ప్రభుల అరాచకాలు, రజాకార్లు ఒక పక్క, స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో జరుగుతున్న అన్యాయాల కోసం నాడు భూములని, పంటలని వశపరుచుకోవడం చేసినటువంటి వాళ్ళని ఎదురింటి పోరాటం చేసిన గొప్ప వీరనారి. ఆమె స్ఫూర్తిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కేవలం జయంతిని మాత్రమే అధికారికంగా చేయడం జరుగుతుందని, వర్ధంతిని కూడా అధికారికంగా చేయాలని, ట్యాంకుపం విగ్రహాన్ని పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వల్లా కీర్తి శ్రీనివాస్, లకటాపురం వెంకన్న, ఐతగోని లక్ష్మణ్, హరి యాదవ్, షట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పంపించలేరు అట్లా ఉండి కొంచెం కిందికి రాకుండా సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి కోసం ఉద్యమించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని వారి స్మరస్ఫూర్తిని చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా బహుజనులంతా ఏకమై బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ వివక్ష ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ ఆశయాలని సిద్ధించేంత వరకు పోరాటం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నల్గొండ పట్టణంలో సాగర్ రోడ్లో గల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికైనా బీసీలు తమ వంతుగా చాకలి ఐలమ్మని ఆదర్శంగా తీసుకుని ఇవాళ ముందుకెళ్లాలని చెప్పి బీసీ మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బిల్డింగ్ ఆవరణలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క వర్ధంతిని బీసీ కులాలు, అన్ని కులాలు కూడా వచ్చినందుకు చాలా సంతోషకరమైన. ఇదే విధంగా ఈ యొక్క చాకలి ఐలమ్మ ఉద్యమాన్ని ఆనాడు నైజాం నిరంకుశ పరిపాలనలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆమె భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి సాగు విముక్తి కోసం ప్రజలను చైతన్యవంతులు చేసి ఇవాళ ప్రజలకు స్ఫూర్తినిచ్చినటువంటి తల్లి ఇవాళ చాకలి ఐలమ్మ. ఆ యొక్క తల్లిని విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండి పైన పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఇవాళ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. గత ప్రభుత్వం కూడా జయంతి, వర్ధంతి ఉత్సవాలు కూడా గత ప్రభుత్వం చేసింది. అదేవిధంగా కూడా ఇదే ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.